నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన కూటమి పక్షాలు ఇప్పుడు గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో తమ పట్టును నిలుపుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలకే పరిమితమైన జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఆ ఫార్ములాను అంగీకరించే ప్రసక్తే లేదని పరోక్షంగా స్పష్టం చేసింది. పార్టీ శ్రేణులకు, నాయకులకు పవన్ ఇచ్చిన దిశానిర్దేశం చూస్తుంటే స్థానిక పోరులో జనసేన సింహ భాగం స్థానాలను ఆశిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక 14 మంది సీనియర్ నేతలతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం, సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించడం వెనుక భారీ రాజకీయ వ్యూహమే దాగుంది. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే క్షేత్రస్థాయిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలన్న పవన్ ఆలోచనలు ఎలా అమలు కాబోతున్నాయి? టీడీపీ, బీజేపీతో సీట్ల సర్దుబాటు ఎలా ఉండబోతోంది? స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అనుసరించబోయే సరికొత్త వ్యూహం ఏంటి? ఇదే ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమని చెప్పాలి. కేవలం 21 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితమై రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టారనే ప్రశంసలు ఆయనకు దక్కాయి. అయితే ఆ ఫార్ములా కేవలం సార్వత్రిక ఎన్నికలకు మాత్రమే పరిమితమని పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్పష్టం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకొచ్చేసరికి జనసేన వ్యూహం పూర్తి భిన్నంగా ఉండబోతోందని ఆయన మాటను బట్టి అర్థమవుతోంది. గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి బలమైన ప్రాతినిధ్యం ఉండాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. 21 సీట్లకే పరిమితమయ్యామనే భావన నుంచి క్యాడర్ను బయటకు తీసుకొచ్చి స్థానికంగా వందలాది పదవులను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఆయన అడుగులు వేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో త్యాగం చేసిన జనసేనకు స్థానిక ఎన్నికల్లో పెద్దపీట వేయాల్సిన బాధ్యత మిత్రపక్షాలపై ఉందనే సంకేతాన్ని ఆయన పరోక్షంగా పంపుతున్నారు. ఈ నిర్ణయం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడంతో పాటు భవిష్యత్ రాజకీయాలకు బలమైన పునాది వేయాలని పవన్ భావిస్తున్నారు. స్థానిక సంస్థల్లో గెలిచే ప్రతి అభ్యర్థి రేపటి సార్వత్రిక ఎన్నికలకు పార్టీకి వెనుముకల నిలుస్తారనేది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఎక్కువగా స్థానాలు వదిలేసిన జనసేన ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఆ లోటును భర్తీ చేసుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం లాంటి జిల్లాల్లో జనసేనకు బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఈ ప్రాంతాల్లో స్థానిక సంస్థల సీట్లలో సగానికి పైగా జనసేన ఆశించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులు కూడా స్థానిక పదవుల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో 2 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అనేది కత్తి మీద సాములా మారే ప్రమాదం ఉంది. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే తమ పార్టీ నాయకులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఇరు పార్టీల అధినేతలపై ఉంది. జనసేన ఎక్కువ స్థానాలు డిమాండ్ చేస్తే టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరం. సార్వత్రిక ఎన్నికల్లో పవన్ చేసిన త్యాగానికి ప్రతిఫలంగా స్థానిక సంస్థల్లో జనసేనకు పెద్దపీట వేయడానికి చంద్రబాబు అంగీకరిస్తారా అన్నది చూడాలి. సీట్ల పంపకాల్లో ఏమాత్రం తేడా వచ్చినా క్షేత్రస్థాయిలో 2 పార్టీల క్యాడర్ మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తే అవకాశం లేకపోలేదు. ప్రాంతాల వారీగా ఉన్న రాజకీయ, సామాజిక పరిస్థితులను బట్టి వ్యూహాలను మార్చుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. గోదావరి జిల్లాలో ఉన్న సామాజిక సమీకరణాలు రాయలసీమలో ఉండవు. ఉత్తరాంధ్రలో ఉన్న రాజకీయ పరిస్థితులు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కనిపించవు. ఈ వాస్తవాన్ని గ్రహించిన జనసేనాని ఆయా ప్రాంతాల్లో పార్టీ బలాబలాలను బట్టి సీట్ల పంపకాలుండాలని భావిస్తున్నారు. ఎక్కడైతే పార్టీకి బలమైన ఓటు బ్యాంకు, గెలుపు అవకాశాలున్నాయో అక్కడ ఖచ్చితంగా పోటీ చేయాలని, బలహీనంగా ఉన్న చోట మిత్రపక్షాలకు సహకరించాలని ఆయన యోచిస్తున్నారు. ఈ వ్యూహం ద్వారా తక్కువ సీట్లలో పోటీ చేసినా ఎక్కువ విజయాలు సాధించవచ్చనేది ఆయన లెక్క. సామాజిక సమీకరణాల పరంగా కూడా అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా పార్టీని సర్వజన ఆమోదయోగ్యంగా మార్చాలని పవన్ చూస్తున్నారు. బీసీలు, కాపులు, దళితులు, మైనార్టీలకు స్థానిక పదవుల్లో సముచిత స్థానం కల్పించడం ద్వారా పార్టీ ఓటు బ్యాంకును మరింత సుస్థిరం చేసుకోవాలనేది జనసేన వ్యూహంగా స్పష్టమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం కోసం జనసేన చేసిన త్యాగం అందరికీ తెలిసిందే. అయితే ఆ త్యాగం కేవలం అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకే పరిమితమని, స్థానిక సంస్థల్లో తమ వాటా తమకు కావాలని జనసేన స్పష్టం చేస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాలంటే స్థానిక పదవులు అత్యంత కీలకం. అందుకే
పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 14 మందితో కూడిన కమిటీ ద్వారా పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే ఈ ప్రయాణంలో మిత్రపక్షాలతో సమన్వయం చేసుకోవడం, క్యాడర్ ఆత్మగౌరవాన్ని కాపాడడం జనసేనకు పెద్ద సవాలే. మరి ఈ సవాళ్లను అధిగమించి స్థానిక పోరులో జనసేన తన సత్తా చాటుతుందా? టీడీపీ, బీజేపీలతో సీట్ల సర్దుబాటు ఎలా ఉండబోతోంది చూద్దాం. జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన తాజా ఆదేశాలు పార్టీ సంస్థాగత నిర్మాణానికి అత్యంత కీలకం కాబోతున్నాయి. ఎమ్మెల్యేలు కేవలం తమ నియోజకవర్గాలకి పరిమితం కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పార్టీ బలాబలాలను అంచనా వేయాలని ఆయన సూచించారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన వాస్తవ పరిస్థితిపై ఓ స్పష్టమైన నివేదికను సిద్ధం చేయాలని, ఎక్కడ పోటీ చేస్తే గెలుస్తాం అనే ఖచ్చితమైన అంచనాలతో ఎన్నికల బరిలోకి దిగాలనేది ఆయన ఆలోచన. ఎమ్మెల్యేలు తమ పరిధిని దాటి పార్టీ విస్తరణ కోసం పనిచేయడం ద్వారా క్షేత్రస్థాయిలో నాయకత్వ లేమిని అధిగమించవచ్చని పవన్ నమ్ముతున్నారు. ప్రతి నియోజకవర్గంలో పోటీ చేయదగిన స్థానాలను ముందుగానే గుర్తించి అక్కడ బలమైన అభ్యర్థులను సిద్ధం చేసే బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించారు. ఈ ప్రక్రియ ద్వారా ఎన్నికల నాటికి పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలని జనసేన అధిష్టానం ప్రణాళిక రచిస్తోంది. ఎమ్మెల్యేల పనితీరు కేవలం అసెంబ్లీకే పరిమితం కాకుండా స్థానిక సంస్థల్లో పార్టీని గెలిపించడంలో కూడా వారి పాత్రను పవన్ కీలకం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహ రచన కోసం జనసేన 14 మంది సభ్యులతో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కమిటీలో మండలి బుద్ధప్రసాద్, కందుల దుర్గేష్, వల్లభనేని బాలశౌరి, బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి సీనియర్ అనుభవజ్ఞులైన నేతలకు చోటు కల్పించడం ద్వారా పవన్ తన వ్యూహానికి పదును పెట్టారు. వివిధ ప్రాంతాలకు, సామాజిక వర్గాలకు చెందిన నేతలను ఈ కమిటీలో చేర్చడం ద్వారా రాష్ట్ర వ్యాప్త సమీకరణాలను బ్యాలెన్స్ చేశారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరించి సీట్ల పంపకాలపై ఓ స్పష్టమైన నివేదికను అధిష్టానానికి అందించనుంది. మిత్రపక్షాలతో చర్చలు జరిపేటప్పుడు ఈ కమిటీ నివేదికే ప్రామాణికంగా ఉండబోతోంది. ఏ జిల్లాలో ఎన్ని ఎంపీటీసీలు, ఎన్ని జెడ్పీటీసీలు, ఎన్ని సర్పంచ్ స్థానాలు అడగాలని దానిపై ఈ కమిటీ పక్కా లెక్కలు సిద్ధం చేయనుంది. అనుభవజ్ఞులైన నేతల చేతుల్లో ఈ బాధ్యత పెట్టడం ద్వారా సీట్ల పంపకాల్లో ఎలాంటి నష్టం జరగకుండా పవన్ జాగ్రత్త పడుతున్నారు. ఈ కమిటీ ఏర్పాటు జనసేన స్థానిక ఎన్నికలను ఎంత సీరియస్గా తీసుకుందో స్పష్టం చేస్తోంది. జన సైనికులు, వీర మహిళల ఆత్మగౌరవం నిలబెట్టాలని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించిన వెనుక పార్టీ అంతర్గత పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల త్యాగం వల్ల చాలా మంది ఆశావహులకు నిరాశే మిగిలింది. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడిన క్యాడర్కు తగిన గుర్తింపు దక్కలేదనే అసంతృప్తి క్షేత్రస్థాయిలో అంతర్లీనంగా ఉంది. ఈ అసంతృప్తిని చలార్చి వారిలో మళ్లీ ఉత్సాహం నింపేందుకే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామనే భరోసాను ఆయన ఇస్తున్నారు. వీర మహిళలకు స్థానిక పదవుల్లో పెద్దపీట వేయడం ద్వారా మహిళల సాధికారతకు జనసేన కట్టుబడి ఉందనే సందేశాన్ని పంపుతున్నారు. క్యాడర్ ఆత్మగౌరవాన్ని కాపాడడం ద్వారా మాత్రమే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయగలమని పవన్ బలంగా నమ్ముతున్నారు. నాయకులు ఎంత ముఖ్యమో క్షేత్రస్థాయిలో జెండా మోసే కార్యకర్తలు కూడా అంతే ముఖ్యమని ఆయన పదే గుర్తు చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో జన సైనికులకు టికెట్ ఇవ్వడం ద్వారా వారి కష్టానికి తగిన ప్రతిఫలం అందించాలని జనసేన అధిష్టానం నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అనుసరించబోయే వ్యూహం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాలను అంచనా వేసేందుకు ఏర్పాటు చేసిన 14 మంది సభ్యుల కమిటీ పనితీరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీట్ల పంపకాల విషయంలో ఈ కమిటీ ఇచ్చే నివేదిక కీలకం కాబోతోంది. స్థానిక ఎన్నికల వ్యూహం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం వ్యూహాత్మక అడుగుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కమిటీలో మండలి బుద్ధప్రసాద్, కందుల దుర్గేష్, వల్లభనేని బాలశౌరి, బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి సీనియర్ నేతలకు చోటు కల్పించడం ద్వారా ప్రాంతాల వారీగా సమీకరణాలను జనసేన పరిగణలోకి తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాలను అంచనా వేసి పోటీ చేయదగిన స్థానాలను గుర్తించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. కేవలం ఆశా
ఆశాబహుళ సంఖ్యలు మాత్రమే కాకుండా గెలుపు అవకాశాలను ప్రామాణికంగా తీసుకుని నివేదికను రూపొందించాలని అధినాయకత్వానికి సూచించినట్టు తెలుస్తోంది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే మిత్రపక్షాలతో సీట్ల పంపకాలపై చర్చలు జరిపే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీల్లో జనసేన వాస్తవ బలం ఎంతుందో శాస్త్రీయంగా అంచనా వేయడం ద్వారా పక్కా లెక్కలతో ముందుకు వెళ్లాలని పార్టీ భావిస్తోంది. దీని ద్వారా సీట్ల కేటాయింపులో ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా స్పష్టమైన వైఖరితో ఉండాలని జనసేన నాయకత్వం యోచిస్తోంది. జన సైనికులు, వీర మహిళల ఆత్మగౌరవం నిలబెట్టాలని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చెప్పడం వెనుక క్యాడర్ నుంచి వస్తున్న ఆకాంక్షలను గుర్తించడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికలలో తగిన గుర్తింపు ఇవ్వాలని అది నాయకత్వం భావిస్తోంది. కొన్ని చోట్ల క్యాడర్లో ఉన్న చిన్నపాటి అసంతృప్తిని తొలగించి వారిని ఎన్నికల సమరానికి సన్నద్ధం చేసే దిశగా ఈ వ్యాఖ్యలు ఉపయోగపడతాయని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాజకీయంగా శ్రేణులను బలోపేతం చేస్తాం, మెరుగైన అవకాశాలు కల్పిస్తాం అన్న పవన్ హామీ స్థానిక పదవుల్లో జన సైనికులకు ఎక్కువగా ప్రాతినిధ్యం కల్పిస్తామనే సంకేతాన్ని బలంగా పంపుతోంది. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడడం ద్వారా సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయొచ్చని జనసేన నాయకత్వం విశ్వసిస్తోంది. కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కాపాడడం ద్వారా వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపి స్థానిక పోరులో సత్తా చాటాలని పార్టీ ప్రణాళిక రచిస్తోంది. 2021 స్థానిక ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితుల్లోనూ పోరాడిన నాయకులు, కార్యకర్తలకు ఈసారి టికెట్ల కేటాయింపులో జనసేన అత్యధిక ప్రాధాన్యం ఇవ్వబోతోందనే చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వం హయాంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని పార్టీ జెండాను మోసిన వారికి గుర్తించి సముచిత స్థానం కల్పించాలని అధినాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం. కష్టకాలంలో పార్టీ వెన్నంటి నిలిచిన వారిని విస్మరిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేయొచ్చని జనసేన భావిస్తోంది. అంకిత భావంతో పనిచేసిన వారికి అవకాశాలు కల్పించడం ద్వారా మిగతా కార్యకర్తల్లోనూ స్ఫూర్తి నింపొచ్చని పార్టీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయం క్షేత్రస్థాయిలో పార్టీ పునాదులను మరింత గట్టిపరుస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం కోసం జనసేన చేసిన త్యాగాలను స్థానిక ఎన్నికల్లో పరిగణలోకి తీసుకోవాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పనిచేసిన సీట్ల పంపకాల ఫార్ములా స్థానిక సంస్థలకు వర్తించదని జనసేన పరోక్షంగా స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు ఎలా జరగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం కోసం జనసేన చేసిన సీట్ల త్యాగాన్ని ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో గుర్తించాలని టీడీపీ ముందు పవన్ కళ్యాణ్ ప్రతిపాదించబోతున్నారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం అప్పట్లో తక్కువ సీట్లలో పోటీ చేసిన జనసేన ఇప్పుడు స్థానిక సంస్థల్లో తమ వాటాను పెంచుకోవాలని చూస్తోంది. ఈ విషయాన్ని టీడీపీ అధినాయకత్వం కూడా సానుకూలంగా అర్థం చేసుకుంటుందని జనసేన శ్రేణులు ఆశిస్తున్నాయి. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే తమ పార్టీ విస్తరణకు అవసరమైన స్పేస్ ను స్థానిక ఎన్నికల ద్వారా పొందాలని జనసేన వ్యూహ రచన చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన బదిలీ చేసిన ఓట్ల వల్ల కూటమికి భారీ విజయం దక్కిందన్న వాదనను బలంగా వినిపిస్తూ దానికి తగ్గట్టు స్థానిక పదవుల్లో వాటా అడిగే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనకు మిత్రపక్షాలు ఎలా స్పందిస్తాయన్న దానిపైనే స్థానిక ఎన్నికల పొత్తుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పనిచేసిన కూటమి సీట్ల పంపకాల ఫార్ములా స్థానిక సంస్థలకు వర్తించదని జనసేన పరోక్షంగా స్పష్టం చేసినట్లు కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల సమీకరణాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని, అక్కడ అభ్యర్థుల వ్యక్తిగత బలం, సామాజిక వర్గాల మద్దతు కీలకంగా మారుతాయని పార్టీ నాయకత్వం అంచనా వేస్తోంది. అందుకే పాత ఫార్ములాను పక్కన పెట్టి వాస్తవ పరిస్థితుల ఆధారంగా సీట్ల పంపకం జరగాలని జనసేన కోరుకుంటోంది. గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీల్లో తమకున్న బలాన్ని ఖచ్చితంగా అంచనా వేసి ఆయా రాష్ట్రాల్లో పోటీకి దిగాలని భావిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా సర్వేలు నిర్వహించి గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో పార్టీ నిమగ్నమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే క్షేత్రస్థాయి నాయకులకు స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. స్థానిక ఎన్నికల్లో జనసేన
ప్రభావశీలంగా నిలబడితే రాబోయే సార్వత్రిక ఎన్నికలకు పార్టీ సంస్థాగతంగా మరింత బలపడుతుందన్నది పవన్ కళ్యాణ్ దీర్ఘకాలిక ఆలోచనగా కనిపిస్తోంది. స్థానిక సంస్థలను భవిష్యత్ రాజకీయ విస్తరణకు పునాదిగా ఆయన చూస్తున్నారు. కూటమిని కొనసాగిస్తూనే జనసేనకు స్థానికంగా స్వతంత్ర రాజకీయ బలం నిర్మించడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామస్థాయి నుంచి నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ సరళినైనా ఎదుర్కోగల సామర్థ్యం పార్టీకి తీసుకురావాలని భావిస్తున్నారు. స్థానిక సంస్థలో గెలిచిన ప్రజా ప్రతినిధులు పార్టీకి బలమైన పునాదిగా మారుతారని జనసేన నాయకత్వం విశ్వసిస్తోంది. ఈ వ్యూహం విజయవంతమైతే ఏపీ రాజకీయాల్లో జనసేన తిరుగులేని శక్తిగా అవతరించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన కూటమికి స్థానిక సంస్థల ఎన్నికలు మరో కీలక పరీక్షగా మారనున్నాయి. జనసేన తన వ్యూహాలకు పదును పెడుతూ క్షేత్రస్థాయిలో పట్టు సాధించేందుకు సిద్ధమవుతోంది. సీట్ల పంపకాలపై మిత్రపక్షాల మధ్య జరిగే చర్చలు, సామాజిక సమీకరణాలు ఈ ఎన్నికల ఫలితాలను శాసించబోతున్నాయి. జనసేన ఆశిస్తున్నట్లుగా స్థానిక పోరులో ఆ పార్టీ సత్తా చాటుతుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలిపోనుంది. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ.